ఏపీ శ్రీహరికోట నుంచి సాయంత్రం 5:40 జీఎస్ఎల్వి F-16 రాకెట్ నింగిలోకి వెళ్లనుంది. ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్ డౌన్ ను మంగళవారం మధ్యాహ్నం 2:10 మొదలైంది. కౌంట్ డౌన్ 27:30 కొనసాగిన తరువాత షార్లోని రెండో ప్రయోగ వేదిక నుంచి జీఎస్ఎల్వి F-16 రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇస్రో, నాసా సంయుక్తంగా తొలిసారిగా రూపొందించి ప్రయోగిస్తున్న శాటిలైట్ కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలతో పాటు అమెరికా నుంచి నాసా సైంటిస్టులు కూడా షార్కు చేరుకున్నారు. గతంలో చేపట్టిన రెండు ప్రయోగాలు విఫలం కావడంతో శాస్త్రవేత్తలు జీఎస్ఎల్వి F-16 రాకెట్ ప్రయోగ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రతిష్టాత్మక నిసార్ ఉపగ్రహాన్ని ఇస్రో, నాసా సంయుక్తంగా 13,000 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేశాయి. బెంగళూరులోని URSCలో శాటిలైట్ ను రూపొందించారు. ఈ ఉపగ్రహంతో భూమికి సంబంధించిన సమాచారాన్ని మొత్తంగా సేకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో భూమి మొత్తాన్ని 12 రోజుల్లో స్కాన్ చేయవచ్చు. ఇది భూమికి సంబంధించి అత్యంత ఖచ్చితమైన రీతిలో చిత్రాలను అందించనుంది. ఈ ప్రయోగాన్ని భారత్, అమెరికా మధ్య స్పేస్ కోఆపరేషన్లో చారిత్రక ఘట్టంగా నిలిచిపోనుంది. నిసార్ అంటే నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్. ఈ ఉపగ్రహం బరువు సుమారు 2,800 కిలోలుగా ఉంది. ఈ ఉపగ్రహంలో S బ్యాండ్ సింథటిక్ అపర్చర్ రాడార్ ను ఇస్రో, L బ్యాండ్ సింథటిక్ అపర్చర్ రాడార్ ను నాసా రూపొందించాయి. ఈ రెండు రాడార్లు కలిసి 12 మీటర్ల వ్యాసం గల రిఫ్లెక్టర్ యాంటెన్నాగా కలిగి ఉంటాయి. ప్రయోగంలో నాసా కీలక పరికరాలను అందజేసింది. ఇంజనీరింగ్ పేలోడ్స్, పేలోడ్ డేటా సబ్ సిస్టమ్, హై రేట్ సైన్స్ డౌన్ లింక్ వ్యవస్థ, GPS రిసీవర్లు, సాలిడ్ స్టేట్ రికార్డర్లను పంపింది నాసా. నిసార్ ఉపగ్రహం నుంచి పొందే అధిక రిజల్యూషన్ డేటాతో భారతదేశ తీర ప్రాంతాల పర్యవేక్షణ చేస్తోంది. డెల్టా ప్రాంతాల్లో వార్షిక భౌగోళిక మార్పుల అధ్యయనం చేస్తోంది. సముద్రంపై మంచు కదలికల పరిశీలన చేస్తోంది. అంటార్క్టిక్ పోలార్ స్టేషన్ల చుట్టూ ఉన్న సముద్రాల మీద ఉండే లక్షణాల పరిస్థితుల పర్యవేక్షణ ఉంటుంది. ఇక పర్యావరణ వ్యవస్థలు, వృక్ష సంపద, జీవ వైవిధ్యం, భూగర్భ జలాలు, సముద్ర మట్టం పెరుగుదల సహా భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు, కొండ చర్యలు విరిగిపడడం వంటి ప్రకృతి విపత్తులను పర్యవేక్షించింది ఈ నిసార్.